బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మారని మీ కుటుంబ సభ్యులను గురించి కలత చెందవాకండి. కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, కానీ ఆందోళన పడకండి. నా దేవుడు వాళ్ళని దర్శించిన నాడు నీకంటే బలంగా మారతారు. అననీయ అంటాడు, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు? సౌలు దగ్గరికా? చాలామందిని చంపాడయ్యా, ఇక్కడ కూడా ఉన్న నీ పిల్లల్ని చంపాలని వచ్చాడయ్యా. అట్లాంటి వాడి దగ్గరికి పొమ్మంటున్నావా ప్రభువా అంటే ఆయన అన్నాడు, అననీయ రాజులు ఎదుట, చక్రవర్తులు ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, అన్ని జనులు ఎదుట, ప్రజల ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం అతడు. వెళ్ళు, నువ్వు వచ్చి అతని మీద చేతులు ఉంచడం అతడు చూచి ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను అతనికి దర్శనంలో చూపించాను, నువ్వు వచ్చి అతని మీద చేతులు పెట్టినట్టు అతడు స్వస్థత పొందినట్టు. పో. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు మారని మీ కుటుంబ సభ్యులను గురించి కలత చెందవాకండి. కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, కానీ ఆందోళన పడకండి. నా దేవుడు వాళ్ళని దర్శించిన నాడు నీకంటే బలంగా మారతారు. నీకంటే బాగా కనెక్ట్ అవుతారు దేవునికి. నువ్వు కూడా చేయనంత భక్తి వాళ్ళు చేస్తారు. నువ్వు ప్రస్తుతాన్ని చూసి ఆందోళన పడుతున్నావు, కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆయన నడుస్తున్నాడు. ఖచ్చితంగా జరిగింది అది. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆమేన్. నీ నమ్మిక చొప్పునే జరుగునుగాక. ఆమేన్. అలాగున్న నీ విషయంలో కూడా దేవుడు చేయబోతున్న కార్యాలు నీకు తెలియవు, కానీ ఒకటి మాత్రం నిజం, సోదరుడా సోదరి, నీ భవిష్యత్తును దేవుడు ఎరుగున్నాడు. నువ్వు అడగటం కాదు, ఊహించటం కాదు, వీటన్నిటికంటే ఎక్కువైన కార్యములు నీ ద్వారా, నీ ఎడల, అలాగే నీ ద్వారా ఆయన చేస్తాడు. ఆయన చేయబోతున్నాడు. అది నువ్వు అనుభవిస్తావు. ప్రాక్టికల్గా అనుభవిస్తావు. నువ్వు నమ్ము, మనస్ఫూర్తిగా ఆమేనను. ఆమేన్. అంతే. ఎందుకంటే నువ్వు ఈరోజు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది దేవుని బిడ్డవయ్యావు. అసలు ఇవన్నీ కాకముందే ఆయన నీతో వ్యవహరించాడు, నిన్ను వెంటాడాడు, ఈ కార్యం నీకు చూపించాడు. ఈరోజు ఒకప్పుడు అన్యుడిగా ఉన్న నువ్వు ఈరోజు నిత్య జీవానికి వారసురాలివి అయ్యావు, దేవుని కుమారుడివి, కుమార్తె అయ్యావు. ఇది నీకు వింత. ఒక్కసారి నీ గతాన్ని ఊహించుకో, గత జీవితాన్ని ఊహించుకొని ప్రస్తుతాన్ని చూడు. ఈ లైఫ్ని నువ్వు ఊహించావా? ఈ రక్షణానుభవం, ఈ బాప్తిస్మం పొంది, పాపాలు కడుక్కొని, పరిశుద్ధపరచబడి, జీవగ్రంథంలో పేరు సంపాదించుకొని, నిత్య జీవానికి వారసులను అవుతానని నువ్వు అనుకున్నావా? అనుకోలే. కానీ ఈరోజు చూస్తే, కొంచెం నీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అసలేం జరిగింది? ఈ వింతగా ఉంది నా జీవితం, భలే మలుపు తీసుకుంది అని ఈరోజు ఈ మలుపును బట్టి నువ్వు ఎంతో సంతోషపడుతున్నావు, ఎంతో ఆనందపడుతున్నావు. ఒకప్పుడు నువ్వు ఊహలో కూడా ఊహించని ఈ అనుభవం నువ్వు చూసి ఎలాగైతే సంబరపడుతున్నావో, భవిష్యత్తులో నా దేవుడు నీ ఎడల జరిగించబోయే ఆ కార్యాలను చూసి కూడా నువ్వు అంతకంటే ఎక్కువ ఆనందపడతావు. నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు అంతే, యేసునామంలో హల్లెలూయా. అదే జరుగునుగాక. సేవకులు కూడా, దైవజనులు కూడా చెప్తున్నా, అందరికీ పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ విషయాలు నేను మాట్లాడుతున్నా. నా దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. ఆయన మన భవిష్యత్తు ఎరిగున్న దేవుడు. ప్రస్తుతానికి బాగున్నావా? మంచిది. భవిష్యత్తులో ఇంకా బాగుండేటట్టు నా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఇప్పుడు దావీదు అనుకోలా ఇశ్రాయేలుకు రాజు అవుతానని. దావీదు ఏమన్నా కలగన్నాడా? కనీసం వాళ్ళ నాన్నకు కూడా నమ్మకం లేదు. ఎస్ఐకి నమ్మకం లేకనే మిగిలిన వాళ్ళనేమో సైనికులుగా యుద్ధ విద్యలు నేర్పడానికి పంపించి, దావీదుకి గొర్రెలు కాసే కర్ర చేతికిచ్చి గొర్రెలు గాయడానికి పంపించాడు.
సమూయేలు తైలపు కొమ్ము తీసుకొచ్చి, నీ కొడుకుల్లో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించమని పంపాడయా, నీ కుమారులను నా ముందుకు రప్పించు అన్నప్పుడు దావీదును ఒక్క నాపి మిగిలిన వాళ్ళందరిని రప్పిస్తాడు. ఎందుకు ఆపాడు అంటే, యెషయి మనస్సులో దావీదు ఒక వేస్ట్ ఫెలో లాగున్నాడు. అనుభవం లేనోడు, పిల్లోడు, తెలియనోడు, తెలివి తక్కువోడు, ఆ గొర్రెలు గాయటమే కష్టవాడు. వాడు రాజయ్యి వాడు యుద్ధం వెలగబెట్టేది ఎక్కడుంది? లేదు, వాడు వేస్ట్ క్యాండిడేట్ అని ఆ ఒక్కడిని వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరినీ రప్పించాడు. వచ్చిన వాళ్ళ పక్కకు పొమ్మంటున్నాడు దేవుడు. నేను చెప్తున్నాను, ఈరోజు నువ్వు తిట్లు తింటుండొచ్చు, తన్నులు తింటుండొచ్చు, దూషణ పాలవుతుండొచ్చు, నువ్వు పనికి మాలిందానివనో, పనికి మాలినోడివనో, తెలివి తక్కువ దద్దమ్మవనో, నువ్వు ఏదో నిన్ను నలుగురు ఎన్ని రకాలుగా అనుకుంటారో నాకు తెలియదు. నీ ఇంటోళ్ళు, బయటోళ్ళు, ఆఖరికి నీ మనసులో నీకు కూడా నా అంత ఎదవలేడు, నా అంత పనికి మాలింది లేదు అని నిన్ను గూర్చి నువ్వు అనుకుంటుండవచ్చు, నాకు తెలియదు నువ్వేమనుకుంటున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం, దావీదు గురించి దావీదుకు నమ్మకం లేదు, వాళ్ళ అన్నోళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ నాన్నకి నమ్మకం లేదు, ఎవరికి లేదు. అందుకే మిగిలిన వాళ్ళందరూ రప్పించి దావీదుని ఆపాడు. విచిత్రం ఏంటంటే, వీళ్ళందరూ వేస్ట్ గాడు లేదా వేస్ట్ సరుకు అని పడేసినటువంటి ఆ వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు ఇన్ని మాటలు పడ్డ నిన్ను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఏ నోళ్ళైతే నిన్ను అలా సణిగినాయో, గొణిగినాయో, తృణీకరించినాయో, దూషించినాయో, ఎగతాళి చేసినాయో, అయ్యే నోళ్ళు నిన్ను ప్రశంసించేటట్టు నా దేవుడు చేస్తాడు. పనికి మాలింది అనుకున్న ఆ పనికి మాలిందే దిక్కైంది నాయన ఇప్పుడు మాకు అనే పరిస్థితికి తెస్తాడు దేవుడు. పనికి మాలినోడు అనుకున్నాను, ఆ పనికి మాలినోడే దిక్కయ్యాడు ఇప్పుడు మాకు నాయన స్తోత్రం అనుకునేటట్టు చేస్తాడు ఆయన. నా తమ్ముడు అది జరిగిద్ది. అరే నువ్వు వస్తా సోదరుడివిరా, నువ్వు ఎట్ట బతుకుతావరా అన్న నోళ్ళే నీ ద్వారా బ్రతికేటట్టు ఆయన చేస్తాడు. నువ్వు అనుకోవు, నీ వాళ్ళు అనుకోరు. దావీదు టైపే, మీరు అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత, నేను అనుకున్నా అది జరిగిద్ది అంటాడు ఆయన. చివరికి ఎంతమంది వస్తే అందరినీ పక్కకు పంపించాడు. సమూయేలుకి ఆశ్చర్యం, అరే ఒక్కొక్కడు కొలతలు చూస్తుంటే సూపర్గా ఉన్నారు, వీళ్ళందరినీ పంపిస్తున్నాడు, ఇంకెవరు ఉన్నారా? నీ కుమారులందరూ నా ఎదుటికి వచ్చారా, ఇంకెవరన్నా ఉన్నారంటే ఇంకనో కడసారి వాడు ఉన్నాడు, వాడు చిన్నోడు. అప్పివాయా బలేవాళ్ళలాగా ఉన్నాను. వాడు గొర్రెలు గాయటమే చేత కావట్లేదు వాడికి, వాడు ఒక వేస్ట్ గాడు. వాడిన అరే పిలవండిరా వాడిని అంటే పిలవండిరా, వాడు ఇప్పుడు పిలిస్తే ఎప్పుడు కొత్తాడు వాడు, పిలవండి. చిన్న వయసు అమాయకంగా వస్తున్నాడు దావీదు. అలాంత దూరంలో ఉండగానే దైవజనుడితో దేవుడు మాట, అదిగో నేను కోరుకొని వాడు వచ్చుచున్నాడు, అతడే ఓ ఆ నూనె పోయిపోమన్నాడు. వాణిని నా కొరకు ఇశ్రాయేలు మీద రాజుగా ప్రతిష్ఠించి అభిషేకించమని పంపించాడు. నాయన ఈరోజు నీ మీద నూనె వచ్చేటట్టు చేశాడు ఆయన, అభిషేకం వచ్చేటట్టు చేశాడు. కోరుకున్నాడు నిన్ను. ఎంతోమందికి లేని భాగ్యం నీకు ఇచ్చాడు. అది కృప కదా, దైవజనుడు చెప్తున్నాను నేను. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని భవిష్యత్తులో నా తండ్రి మళ్ళా సిద్ధపరచబోతున్నాడు మీలో అని. కొంతమందిని లేకపోతున్నాడు ఆయన పని కొరకు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను, ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములో, గమ్యమే తెలియని ఈ పయనములో నాకు నీవై నిలిచావు. సర్వోన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగే
ఎంతమంది నమ్ముతున్నారు? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆ దావీదుకు తోడై ఉన్న దేవుడే నీ దేవుడు, అదే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. వేస్ట్ గాళ్ళు అనిపించుకున్న వాళ్ళని తీసుకొచ్చి నిలబెడతాడు. అదే ఆ ఛాలెంజ్లో తీసుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికి ఆ టైటిల్ వచ్చిందా? అయితే ఇంకేం లైన్లో ఉన్నారు మీరు. ఇది మొదటి సంగతి. మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు మన ఎడల ఆయన జరిగించబోయేటువంటి కార్యాలు నీకు తెలియదు, నాకు తెలియదు, మన వారికి తెలియదు, కానీ ఆయనకు తెలుసు. అందుకే అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనతో ఆయన వ్యవహరిస్తున్నాడు, మనతో నడుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కొన్ని నీకు అర్థమైనాయి, కొన్ని ఇంకా అర్థం కాలేదు, భవిష్యత్తులో అర్థం అవుతాయి. ఇది మొదటి విషయం. ఆయన మన భవిష్యత్తును ఎరిగినవాడు. అబ్రహాముకి ఇంకా పిల్లలు పుట్టకముందే అబ్రహాం పిల్లలకి ఏం ఆజ్ఞాపిస్తాడో తెలుసుకొని ఎప్పుడో భవిష్యత్తులో అబ్రహాం చేయబోయే కార్యాలను గురించి సంతోషించి ఇప్పుడే ఆ రహస్యాలన్నీ ఓపెన్ చేసేసాడు. అబ్రహాం నిజంగా ఆ పని చేసినప్పుడు కదా దేవుడు అబ్రహాంకి అన్ని బయలుపరచాల్సింది. కానీ ఎప్పుడో భవిష్యత్తులో ఆయన చేయబోయే కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతాన్ని ఆయనకి దీవిస్తున్నాడు, ప్రస్తుతాన్ని దీవెనకరంగా మారుస్తున్నాడు. ఇది మొదటి సంగతి నీకు అర్థం కావాలి. అర్థమైందా? ఎప్పుడో పుడతారు, ఎప్పుడో ఆయన వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు, అది ఎప్పుడో భవిష్యత్తులో జరగబోదు. ఆ ఎప్పుడో జరగబోయేదాన్ని, ఎప్పుడో ఆయన చేయబోయేదాన్ని ఇప్పుడే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఆయనకు అన్నీ చెప్తానంటాడు. ఆయన అట్ట చేసినప్పుడు చూద్దాంలే దేవా, మీరు కానీ నేను కానీ దూతలు కానీ అన్నారనుకో, అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఉన్నవాడను, అన్ని కాలములలో ఉన్నవాడను, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్నవాడను, నాకు తెలుసు, నోరు ముయ్యండి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు నిజంగా అంత గొప్పవాళ్ళు అయినప్పుడు చూద్దాంలే దేవా అంటే ఊరుకోడు. నాకు తెలుసే, నేను చూసి వచ్చాను, అవుతాడు, అంతే, అది జరిగిద్ది. భవిష్యత్తులో ఏదో గొప్పవాడు అవుతాడంట, అందుకని ఇప్పుడే అన్నీ చెబుతాడంట. సరే, కానీ ఇది ఇష్టం అనేదానికి లేదు. ఖచ్చితంగా అబ్రహాం అంతే చేశాడు. అబ్రహాంకి దేవుడు ఏది దాచలేదు. అలాగే ఈరోజు నీతో నాతో కూడా దేవుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని అడుగులు వేస్తున్నాడు. అందుకు సంతోషించాలి మనం. దేవునికి మహిమ. ఇది ఒకటి అర్థమైతే రెండో దానిలోకి వెళ్తా. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. ఓకేనా? సంతోషం. రెండవది, ఇది ఎంతసేపు పట్టిద్దో అనుకోవాకండి, సింపుల్గా తేలగొట్టేస్తా దేవుని నడిపింపులో. రెండవది ఏంటంటే, ఇప్పుడు దాకా నేను మీకేం చెప్పానంటే నిన్ను దేవుడు అలా చేస్తాడు, నిన్ను దేవుడు ఇలా చేస్తాడని చెప్తే మీకు కొంచెం మనసులో అంతేనంటావు, నిజంగా జరిగిద్దంటావు, ఏమో అన్న చెబుతుంటే నిజంగా చాలా హాయిగా ఉంది మనసుగా అని మీకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, కొంతమందికి జ్ఞానాన్ని గూర్చి డౌట్ వచ్చింది, కొంతమందికి వయసును గూర్చి డౌట్ వచ్చింది, కొంతమందికి వాళ్ళకున్న పరిస్థితుల విషయంలో డౌట్ వచ్చింది. శాలేమన్న చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ స్వరమే అనుకుందాం, నిన్నేదో దేవుడు చేయబోతున్నాడు, నిన్ను అలా చేయబోతున్నాడు, ఇలా చేయబోతున్నాడు అంటే నాకు అన్నీ అయిపోయి ముసలమ్మనయ్యా, ఇంకేంది నా భవిష్యత్తు, ఆయన చెప్పటం నేను వింటాం అని కొంతమందికి ఇప్పుడు వయసు సమస్య వచ్చింది. నేను చెబుతున్నా, నీకు వస్తే 70 వచ్చినాయో 80 వచ్చినాయో, మహా అయితే 80 వచ్చి అసలు అంతా అయిపోయిందని రాసుకున్న మోషే లైఫ్ని దేవుడు తీసుకొని లైన్లోకి మరో 40 ఏళ్ళు ఆయుష్కాలం ఇచ్చి 120 ఏళ్ళు బ్రతుకునిచ్చి 40 ఏళ్ళు ఆయన సేవ చేసేటట్టు దేవుడు వాడుకున్నాడు. కాబట్టి వయసు గురించి ఆలోచించే వాళ్ళకి వయసు గురించి నిమిత్తం లేదు. నాకంతా అయిపోయింది, ఇంక నేనేం పనికొస్తాను అనుకున్న స్థితిలో ఉన్న నిన్ను కూడా ఆయన భవిష్యత్తులో వాడుకోగలడు. అది ఎలాగో నన్ను అడగొద్దు, ఆయన తీసుకొస్తాడు లైన్లోకి. ఏ విధంగా నీ ద్వారా కార్యాలు చేస్తాడో, ఇక్కడ కూర్చున్నోళ్ళు, ముసలోళ్ళు, ఏమండి పెద్ద వయసు వాళ్ళు, ముసలమ్మలు, ముసలయ్యలు, ఆ లైవ్లో ఉన్నోళ్ళు, ఎవరైనా ఈ డౌట్ వస్తే సమాధానం ఇది.
ప్రతిదానికి బైబిల్లోనే ఉంది ఆన్సర్. కాబట్టి ఇప్పుడు వయసు సమస్య వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం. నాకంత జ్ఞానం లేదు, నాకంత సామర్థ్యం లేదు, నాకంత ధైర్యం లేదు, నాకంత అనుకూల పరిస్థితులు లేవు, నా కుటుంబం అంతా గందరగోళంలో ఉంది, ఇదంతా కొలికొచ్చి ఏదో ఒక మంచి ఆశీర్వాదం వచ్చేది ఎప్పుడు? కొంతమందికి నాకేమో ఒంటి నిండా రోగాలు, అసలు నేను బాగుపడేది ఎప్పుడు? ఇతరులకు దీవెనగా నేను మారేది ఎప్పుడు? దేవుని పాత్ర అయ్యేది ఎప్పుడు? ఇతరులు నన్ను మెచ్చుకునే పొజిషన్కి నేను వెళ్ళేది ఎప్పుడు? సచ్చేటట్టున్నాను ఇప్పుడే. ఇట్లా రకరకాల డౌట్లు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఖచ్చితంగా మీలో కొంతమందికి వచ్చి ఉంటాయి. ఒక్క మాట, అసలు మనకి ఎన్ని రోజులు జీవితం ఇచ్చాడో, మన ద్వారా ఏమేం చేయాలనుకున్నాడో అన్నీ దేవునికి తెలుసు. వీటితో పాటు అసలు మనకి ఏమేమి శక్తులు ఇచ్చాడో, మనకి ఎలాంటి పవర్స్ ఇచ్చాడో కూడా మనకు తెలియదు, మన చుట్టూ వాళ్ళకి తెలియదు, ఆయనకు తెలుసు. ఇది రెండో సంగతి. మన భవిష్యత్ ఏమవుతుందో దేవునికి తెలుసు. రెండవది, మనకి దేవుడిచ్చినటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకే లోకం మొత్తం వెధవా అని నిన్నంటే దేవుడు లాగి తంతాడు. ఎవడురా దరిద్రుడా వెధవా అంటావు? వెధవలా చేశానంట్రా? వెధవలా చేశానా నేను? వెధవలు చేసేవాళ్ళ కనపడుతున్నానా నేను? పనికిమాలినోడా? ఈ మాట అన్నందున నువ్వు వెధవవి. ఈ మాట అంటున్నా నిన్ను కూడా నేను వెధవలా చేయలే. వెధవలు చేసే వెధవ పని నేను పెట్టుకుంటానా? నేను సృష్టించిన ప్రతి ఒక్కడికి నేను ఇచ్చిన శక్తులు వాడికి ఉంటాయి. కాకపోతే అవి సంబంధిత సమయం వచ్చిందాకా వానికి బయలుపరచబడవు. అర్థమైందా? ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అవి మేలుకునేటట్టు నేను చేస్తాను, అవి లైన్లోకి వస్తాయి. వాడు కూడా ఆశ్చర్యపోయే విధంగా వాడిని వాడుకుంటా అంటాడు దేవుడు తన బిడ్డ విషయంలో. ఆయన స్పందన అది. దీనికి మీకు బైబిల్లో నిరూపణ. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల్ని ఒక ఆట ఆడుకుంటున్న రోజులై. ఈ మిద్యానీయులు ఇశ్రాయేలు ఒక ఆట ఆడుకుంటున్న రోజులై. అలాంటి రోజుల్లో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే పబ్లిక్గా పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. వాళ్ళు పబ్లిక్గా పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. దాగి 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 బతకాల్సి వచ్చింది ఆ మిద్యానీయుల దెబ్బకి ఇశ్రాయేలీయులు. ఆ టైంలో ఉన్నవాడు గిద్యోను. గానుగ చాటున గోధుమల్ని దొళ్ళగొట్టుకుంటుంటే గానుగ చాటున దాగి దాగి పని చేస్తుంటే దేవుడు ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటాడు. పరాక్రమం గల బలాఢ్యుడు గానుగ చోటను ఎందుకు దాక్కున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడు సింహం వలె ముందుకు రావాలి కదా. కానీ మీరు చెప్పండి, దేవుని మాట అబద్ధమైద్దా? దేవుని మాట అబద్ధమైద్దా? అంటే మనకి గిద్యోను చూస్తున్నప్పుడు, గిద్యోను ఉన్న సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు మనకి గిద్యోన్లో పిరికోడు కనపడతాడు. ఎందుకంటే గానుగ చాటున గోధుమలను దొడగొట్టుకుంటున్నాడు కాబట్టి. అంటే చాటున బతుకుతున్నాడు, దాగి బతుకుతున్నాడు కాబట్టి అతనిలో మనకి ఒక పిరికోడు కనపడతాడు. కానీ దేవుడు అతను ఏమని పిలిచాడంటే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని పిలిచాడు. అతని దగ్గర పరాక్రమం ఏది? అతని దగ్గర బలం ఏది? ఆ శూరత్వం ఏది? ఆ వీరత్వం ఏది? కానీ ఆయన అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. ఎలా అంటాడు ఆ మాట? అసలు నాకు అర్థం కాదు. ఓ పిరికోడిని పట్టుకొని అంటే సమాధానం ఏంటంటే, ఒక మనిషిని సృష్టించేటప్పుడు వానిలో ఏమేం పెట్టానో సృష్టించిన నాకు తెలుసు, కానీ సృష్టింపబడిన వానికి కానీ వాని చుట్టూనోళ్ళ కానీ తెలియదురా పిచ్చిమాలోకం అంటాడు ఆయన. మీరు ఎంతమందికి అర్థమైందో ఏమో? అర్థమైంది చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏం అర్థమైంది ఇప్పుడు చెప్పండి పెద్దగా? ఏ తలాంత ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు.
అసలు ఎవరెవరిలో ఏమేమి పెట్టాడో, ఎవరెవరికి ఏమేమి కృపలు ఇచ్చాడో ఇచ్చిన ఆయన మనకు చెప్తే తప్ప మనకు అర్థం కాదు. మనకేమో గిద్యంలో పిరికోడు కనపడుతున్నాడు, కానీ దేవుడు వచ్చి అంటాడు పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడంటే గిద్యంలో పరాక్రమము బలము రెండు దేవుడు ఉంచి ఉన్నాడు. ఆ సంగతి గిద్యోను కూడా తెలియదు. కానీ మీరు గమనించండి, గిద్యోను పిరికోడని మనం అనుకున్నాం, నాలో పిరిగితనం ఉందని గిద్యోను కూడా అనుకున్నాడు. కానీ పరాక్రమము బలము రెండు ఉన్నాయని దేవుడు అంటాడు. చివరికి ఏది జరిగింది మీరు చెప్పండి? దేవుడు అన్నదే జరిగింది. నిజంగా కనీసం వాళ్ళ మీద ఎలాంటి దాడి చేయకుండా కాగడాలు వెలిగించి కుండల పగలగొట్టి యుద్ధానికి గెలిచాడండి. ఎలా గెలిచాడో ఇంటికి పోయి చదువుకోండి న్యాయాధిపతుల గ్రంథంలో. విచిత్రమైన యుద్ధం, కామెడీగా జరిగింది ఆ యుద్ధం. అలాంటి యుద్ధంలో మిద్యానీయులు ఒక ఆట ఆడుకుంటాడు. ఎంత చిత్రమో! మనకు కనపడేది దాగి ఉన్న ఒక పిరికివాడు, కానీ దేవునికి కనపడింది పరాక్రమము గల బలాఢ్యుడు. ఎలా అన్నాడు దేవుడు ఆ మాట అంటే, ఆ సామర్థ్యం దేవుడు అతనికి ఇచ్చున్నాడు గనుక అతనికి ఇచ్చినవేవో ఇచ్చిన దేవుడికి తెలుసు, పొందిన అతనికి కూడా